హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే దసరా, హ్యాపీ దసరా అందరికీ. ఈరోజు అయితే ఊరికైతే పోవాలి, ఊరికి పోయి ఎల్లుండి రావాలి. మా అక్క వాళ్ళ ఊరికైతే పోతున్నాం మేమైతే ఈరోజు దసరా అని. ఇంకొకటి దసరా సెలబ్రేట్ చేయడానికి అయితే 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏమో రాముడు రావణాసుడిపై లంకకి పోయి యుద్ధం గెలిచిన రోజు. ఇంకొకటి ఏమో దుర్గామాత 9 days డే అండ్ నైట్ మహిషాసుర అనే రాక్షసుడు ఉంటాడు, ఆయనేమో బ్రహ్మదేవుడి దగ్గర వరం అయితే తీసుకుంటాడు. దాన్ని రాంగ్ వేగా యూజ్ చేసి అందరినీ దేవుళ్ళని అందరినీ చంపుకుంటూ పోతాడు. ఆయన ఆపాలని బ్రహ్మ, విష్ణు ఇంకా శంకరుడు అమ్మవారిని అయితే ఆయుధాలు ఇస్తారు. అన్ని చేతులు ఉంటాయి కదా అమ్మవారి, ఒక్కొక్క చేయిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంటుంది. అట్లనే డే అండ్ నైట్ 9 days డే అండ్ నైట్స్ ఏమో మొత్తం ఫైట్ అయితే చేస్తారు అమ్మవారు. 10th day రోజు అయితే మహిషాసుర అనే రాక్షసుడిని అయితే లాస్ట్కి కథం అయితే చేసేస్తుంది. అట్లనే అందరు దసరా అయితే స్టార్ట్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు. సారీ, నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎక్కడో సెర్చ్ చేసి తెలుసుకున్నది. నాకు ఇట్లా తెలియదు. ఏదో చెప్పిన కరెక్ట్ ఉంటే ఓకే, రాంగ్ ఉంటే మీరు ఇట్లా కామెంట్స్లో పెట్టండి ఏమైనా రాంగ్ చెప్తే. నేను మా అన్న అయితే స్టార్ట్ అయిపోయినాం, బండి మీద అయితే పోతున్నాం. ఇవన్నీ పెట్రోల్ అయితే ఇప్పించుకున్నాం ఇప్పుడే. హాయ్ చెప్పు బ్లాగ్కి. హ్యాపీ దసరా చెప్పు ఇంకోసారి. హ్యాపీ దసరా. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి, హెల్మెట్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 90 to 80 kilometers ఉంది. ఒక 1.5 to 2 hours వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంది రోడ్ మీద అయితే పిస్తా హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే వచ్చినాం. పక్కన ఇట్లా ఏమంటారు, పక్కన ఏదో ఉంటుంది, తాజా టిఫిన్స్ అవి ఉంటాయి. ఇప్పుడైతే సింగిల్ చికెన్ బిర్యానీ పార్సల్ అయితే తీసుకున్నాం. మేమేమో ఏమైనా తిందామని, తినేసి పోదామని ఆకలిస్తుంది. అట్లని తినేసి పోదామని స్నాక్స్ చేతులు అడుక్కుంటుండే పప్పు తినాలని. ఇప్పుడైతే తీసుకున్నాం తినడానికి. ఇప్పుడు తినాలి. సాయంత్రం పోయి ఏం తింటాం? మటన్ డైరెక్ట్ మటన్. అక్కడ మా కల్చర్ మొత్తం చూపిస్తా, అంటే మేము ఎట్లా చేస్తామని. దాకా పూలు మమ్మీ వాళ్ళు ఏమన్నారు అంటే మెడల్ ఏమంటారు, జుట్లు వేసుకోవాలని. ఇక్కడ ఊర్లో వచ్చి అడిగితే ఎంత అంటాడు తెలుసా? మూర ఇప్పుడు పండుగ అయితే ఇట్లా మూర ఎంత ఉంటుంది అన్న? 50 రూపాయలు మ్యాక్సిమం 50 రూపాయలు ఉంటుంది. ఇక్కడైతే తెలుసా 100 రూపాయలు అంటుంది మూరకి. ఊర్లో అయితే కొంచెం దూరం ఉంది, ఇంకా 1 kilometer. ఇవైతే క్రేజీ ఉంది. అక్కడేమో కొండ ఉంది, కొండ మీద మస్తు మంది అయిపోతుంది. క్రేజీ ఉంది. కింద వాటర్ ఉంది, వర్షం పడితే మొత్తం నిండిపోతుంది ఇంకా ఘోరంగా స్ట్రీట్ అన్ని. మా అక్క వాళ్ళ ఇంటికాడ అయితే వచ్చేసిన. చూడండి, ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. జెండాలు అట్లా కనిపిస్తున్నాయిగా. కింద అమ్మవారిని కూర్చోబెడతాం. ముంగటి నుంచి చూపిస్తాం మీకు, కొంచెం సేపు ఆగండి. అండ్ కొండ కనిపిస్తుంది ఇక మొత్తం. ఇక్కడ నుంచే కనిపిస్తుంది కొండ మీద మస్తు మంది ఎక్కిరు. ఇప్పుడు ఏం ఎక్కలే, అప్పుడైతే ఎక్కుండేగా ఇప్పుడు దాకా వచ్చినప్పుడు. నేనైతే వచ్చేసిన. పైన నుంచి అయితే వ్యూ చూడండి, క్రేజీ అనిపిస్తుంది. ఇల్లు మధ్యలో మొత్తం చూడండి, చుట్టూ మొత్తం ఇల్లే ఉన్నాయి. ఇటు సైడ్ పొలాలు, మొత్తం పొలాలు ఉన్నాయి ఇటు సైడ్. అది మొత్తం రైస్ ఏమో నాకు తెలిసి. ఇటు సైడ్ కొండ. ఇది క్రేజీ వ్యూ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇటు సైడ్ ఇట్లు ఉన్నాయి కొండలు, కానీ దానంత పెద్దగా అయితే లేదు. ఏమైందంటే నువ్వు చెప్పు ఒకసారి ఏమైంది? స్పీడ్గా వస్తున్నాం, గ్యాస్ అందులో ఉన్నాయి ఇవి. ఏమండి, గ్యాస్ ఏమో ఇది పని చేయట్లేదు. అది ఏదో ఇరిగిపోయింది. అది ఇరిగిపోయిందని తెస్తే ఏమో దీంట్లో పెట్టినాం. ఇవి చూస్తే అక్కడి నుంచి దొల్లుకుంటే ఒకటి దొరికింది, ఇంకొకటి ఎక్కడ ఉండే తెలుసా? ఇది ఈ బొక్కలు ఉండే, అది ఇక్కడ నుంచి తీసినాం. ఒకదానికి పోతే ఇంకొకటి అవుతుంది మాకు. పోయి ఇప్పుడు రిపేర్ చేయాలి. అది 20 kilometers వచ్చినాం మేము దూరం. ఇక్కడ దొరికింది షాప్ ఒకటే కుల్లా ఉండేది. అప్పుడు నేను షాపులు చూస్తున్నాం ఒక్కటి గిట్ల లేదు. ఎందుకంటే దసరా వల్ల ఏ షాప్ ఉండదు. అది పోయింది మాది, ఇది పోయింది.
ఇప్పుడు అది వేయాలి కొత్తది వేస్తే అయిపోతుంది. పుట్టి దీనివల్ల ఇంత దూరం వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది చెప్పు 20 కిలోమీటర్లు వస్తే? ఒక్క షాప్ దొరకలే తెలుసా అట్లా, స్టీల్ షాప్లో ఒక్కటి దొరకలే. ఇంత దూరం పొక్కల నుంచి వస్తే ఇది దొరికింది. ఇప్పుడు తీసుకొని పోతాం, ఏదో పోవాలి, ఇప్పుడు రిటర్న్ పోవాలి. ఆకలేస్తుందని బజ్జీలు అయితే తింటున్నా. తినేసి పోదామని, అంటే సాయంత్రం కొంచెం అంత లైట్గా తినేసి వెళ్ళిపోదామని. ఎంత దూరం వచ్చినాం కదా, కొంచెం తినేసి సుఖంగా మెల్లగా వెళ్ళిపోయినాం అనుకో అయిపోయినట్టే. నైట్ అవ్వడానికి అయితే వస్తుంది. కల్వకుర్తి బస్ స్టాప్ దాని ముంగటే తింటున్నాం. చూడాలి అనిపిస్తుంది మొత్తం మంచిగా వేడి బజ్జీలు. అట్లనే ఇవి ఇట్లా తీసుకున్నాం గాయస్, తీసుకొని తినుకుంటే వెళ్ళిపోవాలి. ఆన్ చేయాలి ఒకసారి. ఫైనలీ మిషన్ సక్సెస్ఫుల్ గైస్. కష్టానికి ఫలితం దొరికింది. దీనికోసం ఇంత దూరం పోయినాం, దానికోసం కాదు, దానికోసం, దీనివల్ల మొత్తం అది తిప్పేది ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ మా అక్క వాళ్ళు వెళ్ళిదే. ఇవ్వండి గాయస్లో మా ఊర్లో అయితే అట్లా చేస్తాం మేము, మా కల్చరు. ఇవ్వండి పైన అయితే దీనికి పాలు అంటారు. ఈ రెడ్ కలర్ కనిపిస్తుందిగా అది పాలు. లోపల ఉంది కదా అమ్మవారు పెట్టిర్రు, లోపల ఉంటుంది అమ్మవారు. ఒకటే అమ్మవారు మేమైతే 2 పెడతాం. మా కల్చర్ ప్రకారం. అక్క వాళ్ళ సైడ్ ఏమో ఒకటి అమ్మవారు పెడతాం. పొయ్యి మీద మొత్తం వండుతుర్రు, అది వండుతుర్రుగా దానికి ఏమంటారు? పెరేరు పల్చం. మా భాషలో అయితే పెరేరు పోటీ అంటారు. ఇవ్వండి ఇక్కడ మటన్ ఉంది, అది గిట్లా పెట్టేస్తారు, అమ్మవారికి తిప్పుతారు, నైవేద్యం లెక్క పెడతారు. ఇవ్వండి ఇక్కడ అమ్మవారు అయితే ఉంది. ఇవ్వండి టాటా టాటా అది వాయి చెప్పాలి. సాయి 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 అగో అక్కడ సాయి అక్కడ అమ్మవారిని చేయాలి. ఇక్కడ మమ్మీ వాళ్ళు అందరూ వీళ్ళు పాట పాడుతుర్రు. ఇది మా భాషలో పాట మొత్తం, మీకు అర్థం కాదు కానీ కల్చరల్ సాంగ్. అయితే ఇప్పుడు దాకా చెప్పినా కదా, మా సైడ్ ఏమో 2 అమ్మవార్లు ఉంటారు. ఒక అమ్మవారి పేరేమో తుల్జాబావ్ అని, ఇంకొక అమ్మవారి పేరేమో హింగ్లా అని అంటాం, తెలుగులో నాకు తెలియదు. ఇంకొకటి అక్క వాళ్ళు ఇప్పుడు కూర్చోబెట్టిన అమ్మవారేమో మీరామాదేవి అంటారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. అవ్వండి పూజ అయితే అయిపోయింది. కర్రీ విత్ రోటీ, జొన్న రొట్టె. ఇది ఫస్ట్ ఇది తినాలి, దాని తర్వాత అన్నం తినాలి. అమ్మవారికి ముంగటే కూర్చొని అందరం తినాలి. తినేసి రైట్. పెద్దోళ్ళు అందరూ అటు సైడ్ మందు తాగుతారు. మందు తాగడం హానికరం, అందుకని చూపించట్లే. ఇవ్వండి ఇక్కడ నుంచి అయితే ప్రాపర్ వ్యూ వస్తుంది. చెట్టు ఉందిగా, చెట్టు వల్ల క్రేజీ అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే తాగుతున్నాం, ఈమెమో థమ్స్అప్ తాగుతా ఉంటుందంట అక్కకి. ఇగో ఈమె బుడి ఏది తాగిపిస్తున్నాం కొంచెం. ఆవిడే అయ్యో టేస్ట్ ఉందా? గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. ఇటు సైడ్ ఏమో ఎండ కొడుతుంది. చూడండి ఇటు సైడ్ చూస్తేమో కుల్లా ఉంది. ఇటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి, మంచిగా గాలి కొడుతుంది. ఆహా మంచిగా గాలి వస్తుంది చూడండి, చల్లగా వస్తుంది గాలి. మార్నింగ్ అయితే అమ్మవారిని ఎత్తే ముందు అయితే ఆరతి ఇచ్చి లోపల పెట్టేస్తారు, అంతే కదా. ఇప్పుడైతే స్టార్ట్ చేసారు, ప్లేట్స్ పట్టుకొని స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపు అయితే చూపిస్తా చూడండి. అగోండి గైస్, అక్క అయితే తిరుగుతుంది ఇక. ఏం చెప్పు, చంబు ఎత్తుతారు, ఇట్లా సాంప్రదాయం వాటర్ ఉంటాయి దాంట్లో, అది తిరుగుతారు మొత్తం చుట్టూ. ఇంకా తిరుగుతారు ఇక్కడ ఏమో ఆర్తి సాంగ్ పాడుతుంటారు వీళ్ళు. ఇవ్వండి ఇదే మెయిన్ అమ్మవారికి స్వీట్ పూజ అంటారు. ఇదే మెయిన్ లాస్ట్కి.
మటన్ విత్ బగారా తింటున్నాం, బిర్యానీ రైస్తోని. బగారా రైస్ అయ్యా, కడుపు ఆల్రెడీ నిండుంది కానీ దమ్ చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ ఎప్పుడు తిన్నాం మనం? అర్ధగంట ముందే తిన్నాం రొట్టెలు. ఇంకోసారి చెప్తారు తిను 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 అని. థమ్స్అప్ తాగి తినాలి. టేస్ట్ అయితే మంచిగా ఉంది గైస్. ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఒక 2 అవర్స్లో హైదరాబాద్, సీదా హైదరాబాద్ కొట్టేస్తాం ఖాళీ. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి ఈ బండి మీద. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. 2 to 2.5 hours. మూట ఇక్కడ పెట్టేసినాం, బండి ఇక్కడ ఆఫ్ చేసేసినాం. ఇవ్వండి కొండ వ్యూ ఉంది కదా, కొండ వ్యూతో ఫొటోస్ అయితే దిగినాం నేను మా అన్న. కొన్ని ఫొటోస్ అయితే మీకు పెడతా చూడండి కావాలంటే. ఈ నీళ్ళ లోపల క్రేజీ అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. ఇక్కడైతే చేపలు గిట్లు ఉండే, ఇప్పుడు దాకా కనిపించట్లే, చిన్న చిన్న ఉండే, నా చెయ్యి అంత ఉండే. అక్కడైతే వినాయకుళ్ళని వేసిరు నిమజ్జనం. కనిపిస్తున్నాయేమో, అగో కనిపిస్తున్నాయి. కొండకాడ అయితే క్రేజీ ఫొటోస్ వస్తున్నాయి. ఇక్కడికి ఇట్లా దిగుదామని, కొంచెం దిగేసి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోవాలి. ఈ వ్యూ క్రేజీ అనిపిస్తుంది. ఎంట్రీనే క్రేజీ ఉంది ఊరికి. ఏంది నకరేగల్, నాగర్గడ్డ తాండా. ఇది ఎంట్రీ క్రేజీ ఉంటుంది దీనికి. ఇవ్వండి పొలాల కాడికి ఇట్లా దిగుతాం. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోతాం నేను అన్న. పొలాలు చూడండి ఎట్లా. ఇవ్వండి అక్కడైతే వాటర్ నడుస్తున్నాయి, పైప్ వేసిరా, సౌండ్ వస్తుంది, మొత్తం సుకూన్ అనిపిస్తుంది. హైదరాబాద్కి వెళ్ళి ఇటు ఉండిపోవాలనిపిస్తుంది. నీకెట్లా అనిపిస్తుంది చెప్పు? విలేజ్ వైబే హైలైట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే దిగేసి వెళ్ళిపోతాం, సీదా హైదరాబాద్ కొట్టేస్తాం. రైస్ ఇక్కడనైతే ఆపినాం, నిన్న ఆపినాం కదా, నిన్న ఎగ్ పఫ్ అయితే తిన్నాం. అక్కడైతే చాయ్ అయితే ట్రై చేస్తాం విత్ మస్కాబన్. మస్కాబన్ టేస్ట్ అయితే క్రేజీ అనిపిస్తుంది ముంచుకొని తిన్నప్పుడు. ఫైనల్లీ అయితే ఇంటికాడైతే రీచ్ అయిపోయినాం. సరే మళ్ళీ ఈ వ్లాగ్లో అంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్.